హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ జైలుకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న రోజా. ఎస్, రోజాతో పాటు ఇంకొకరు కూడా వెళ్ళబోతున్నారు. అదే భాయిరెడ్డి సిద్ధార్థరెడ్డి. వీళ్ళిద్దరూ కలిసి చేసిన అక్రమాలకి అడ్డు అదుపు అంటూ ఏమీ లేదు అని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు ఇంకా మాదే రాజ్యం, నేనే రాజు, నేనే మంత్రి అనుకున్నారో ఏమో, మొత్తంగా క్లీన్ స్వీప్ చేసి పడేశారు. ఎక్కడిదక్కడ ఆడదాం ఆంధ్ర అని చెప్పేసి స్టార్ట్ చేసి అందులో నాసి రకపు బ్యాట్లను వాటికి సంబంధించి మిగతావన్నిటినీ సరఫరా చేసి ఎటు కాకుండా అటు క్రికెట్కి సంబంధించి దానికి ఎలాంటి ఆ క్రికెట్ ఆడదాం ఆంధ్ర అక్కడే ఆగిపోయింది, అది ఆడింది లేదు పెట్టింది లేదు. అండ్ అలాగే ఇటు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఇంకా తను మాజీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మంత్రి అలాగే ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి రోజా, ఆర్కే రోజా అయితే విలాసవంతమైన విల్లాలు అటు నగరీలో ఒకటి, ఇటు హైదరాబాద్లో ఒకటి, అండ్ అలాగే తనకు సంబంధించి 2-3 బెంజ్ కార్లు. ఆ బెంజ్ కార్లలో కొడుకుకొకటి, కూతురుకొకటి, ఆవిడకొకటి, ఇంకోటి ఆయన భర్తకోటి, మొత్తంగా ఒక 3-4 కార్ల వరకు అయితే ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. రోజు తను తినే ఆహారం పరంగా చూసుకున్న, అన్నిటి పరంగా చూసుకున్న ఒక లగ్జరియస్ లైఫ్ లీడ్ చేసింది అని చెప్పొచ్చు. దానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఆడదాం ఆంధ్రాకి ఏవైతే కిట్లు పంపిణీ చేశారో అందులో నాసి రకం కిట్లని ఇప్పుడు 10 రూపాయలకు వచ్చేది ఏదన్నా ఉందనుకోండి, ఇప్పుడు ఒక 50 రూపాయల బాల్ ఉందనుకోండి, అది 50 రూపాయలు అని చెప్పకుండా 500 అని చెప్పడం, అంటే ₹1 తీసుకొని 100 రూపాయలు దొబ్బేయడం, అట్లనే చేసింది. ప్రజెంట్ దానికి సంబంధించి ఈమె చేసిన కుట్రలు అన్నీ బయటకు వస్తున్నాయి. అలాగే ఆడదాం ఆంధ్రాకి సంబంధించిన కొంతమంది అధికారులు కలిసి ఒక ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు కొంతమంది జర్నలిస్టులు కూడా మాట్లాడింది ఏంటి అంటే, ఈమెకి సంబంధించి కొద్ది రోజుల్లోనే జైలుకి వెళ్ళబోతుంది. బికాస్ ఇప్పుడు టీడీపీ హయాంలో ఎవరెవరు వైఎస్ఆర్సీపీలో ఎలాంటి కుట్రలు చేశారు, ఎలాంటి క్రైమ్స్ చేశారు, ఎక్కడెక్కడ ఎంతెంత సొమ్ముని దోచారు ఏంటి అనే దానిపైన విశ్లేషణ చేస్తూ ఉన్న టైంలో ఫస్ట్ పేరైతే రోజాదే ఉంది. మరి ఈవిడ కొద్ది రోజుల్లో అయితే జైలుకి వెళ్ళబోతుందని అయితే క్లియర్గా తెలిసిపోతుంది. మరి చూడాలి అసలు వెళ్తుందా వెళ్ళదా, లేకపోతే అక్రమ ఆస్తులు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ నావి కాదు అని చెప్తారా ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో మనకైతే తెలిసిపోతుంది. తాను చేసిన క్రైమ్ పరంగా వీటి పరంగా మీరు ఏమనుకుంటున్నారు ఏంటనేది కామెంట్ చేయండి.